మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈ రోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా? yes ma'am. అయితే ఒక చిన్న టాస్క్ ఇస్తాను. ఏంటి అని అంటే నేను కథ చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా కథను వినాలి. yes ma'am. తర్వాత ఆ కథలో కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. yes. ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? నువ్వు ఒక ఆన్సర్, నువ్వు ఒక ఆన్సర్, నువ్వు ఒక ఆన్సర్, నువ్వు ఒక ఆన్సర్ అలా చెప్పాలి. సరే, కథ చెప్పనా మరి? చెప్పండి మ్యామ్. ఉంటారా జాగ్రత్తగా? yes ma'am. చిట్టి పెరటిలో అరటి చెట్టు ఉంది. చిట్టి దానికి రోజు నీళ్లు పోసింది. అది బాగా పెరిగింది. అరటి చెట్టు మొగ్గు తొడిగింది. కొంతకాలానికి గెల వేసింది. బాబాయి గెల కోసి దాచాడు. అరటి గెల పండింది. చిట్టి అరటి పళ్ళు అందరికీ పంచింది. ఓకేనా? విన్నారా జాగ్రత్తగా? సరే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నీకు. రెడీ? చిట్టి పెరటిలో ఏమి ఉంది? అరటి చెట్టు. వెరీ గుడ్. నెక్స్ట్, చిట్టి దానికి రోజు ఏం చేసేది? వాటర్ వేసేది. వాటర్ పోసేది, నీళ్లు పోసేది. మరి చెట్టు బాగా పెరగాలంటే ఏం చేయాలి? వాటర్ రోజు వాటర్ పోయాలి. వెరీ గుడ్. మరి వాటర్ పోయడం వలన దానికి ఏమైంది? పెరిగింది. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు పెరిగిన తర్వాత అరటి చెట్టు ఏమి తొడిగింది? కాదు. వెరీ గుడ్. ఏం తొడిగింది? బాగా ఆలోచించి చెప్పాలి, సరేనా? మొగ్గ తొడిగింది. కొంతకాలానికి ఏమైంది? మొగ్గ తొడిగింది. మొగ్గ తొడిగింది. తర్వాత ఏమైంది? కథలో నేను ఏం చెప్పాను అదే చెప్పలేదు. సరే, మొగ్గ తొడిగింది. మొగ్గ తొడిగిన తర్వాత ఏమి వేసింది? మొగ్గ తొడిగిన తర్వాత ఏమి వేసింది? కాదు కాదు కాదు. మొగ్గ తొడిగింది. మొగ్గ తొడిగిన తర్వాత అది బాగా పెరిగింది కదా, మొగ్గ తొడిగింది కదా. మొగ్గ తొడిగిన తర్వాత ఏమవుతుంది? ఏం వేసింది? వెరీ గుడ్. ఇప్పుడు గుర్తొచ్చింది. ఏం వేసింది? అరటి గెల. షేకండి ఇవ్వు. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు కూడా ఇస్తా. షేకండి ఇవ్వు. వెరీ గుడ్. అరటి గెల వేసింది. వినండి మరి జాగ్రత్తగా. మరి ఎవరు అరటి గెల కోసి దాచారు? నువ్వు చెప్పు. వెరీ గుడ్. బాబాయి దాచారు. దాచిన తర్వాత ఏమైంది? వెరీ గుడ్. అరటి గెల పండింది. మరి అప్పుడు చిట్టి అందరికి ఏమి పంచింది? వెరీ గుడ్. ఏం పంచింది? అరటి పండు పంచింది. క్లాప్స్ కొట్టండి. చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. వెరీ గుడ్. మరి బాగా వినడం వలన జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా పెరుగుతుంది. టీచర్ చెప్పినప్పుడు ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా వినాలి. వెల్ డన్ పిల్లలు, చాలా బాగా చెప్పారు.